అందరికీ ప్రైజ్ ది లార్డ్. ఈరోజు మరొక రాగం గురించి నేర్చుకుందాము. గత క్లాసులలో కొన్ని రాగాల గురించి మీకు నేర్పించాను. వాటిని చూసి నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ఇచ్చాను, వాటిని చూసి నేర్చుకోండి. రాగాస్ అన్నిటిని నేర్చుకోవడం ద్వారా ఏ రాగంలో ఏ పాటలు ఉన్నాయి, ఏ విధంగా నేర్చుకోవాలి అనేది మనకు పూర్తిగా అవగాహన వస్తుంది. మేజర్ స్కేల్స్, మైనర్ స్కేల్స్ నేర్చుకున్నంత మాత్రాన ఒకటి మనకు యాక్సిడెంటల్ నోట్ వచ్చినప్పుడు అది ఏ రాగంలో ఉందో తెలుసుకోలేము, అది ఎందుకు వచ్చిందో తెలుసుకోలేము. కాబట్టి ఈ రాగాలన్నింటిని మనం నేర్చుకున్నట్టయితే ఈ యొక్క రాగంలో ఈ యొక్క సాంగ్స్ వస్తాయి, ఈ యొక్క రాగంలో ఈ సాంగ్స్ వస్తాయని మనకు ఐడియా వస్తుంది. ఆ రాగాన్ని మాత్రమే ప్లే చేసినప్పుడు, ఆ రాగంలో నోట్స్ని ప్లే చేసినప్పుడు మనము సాంగ్ ప్లే చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. గత క్లాస్లో మనము మరి రాగాస్ గురించి నేర్చుకున్నాము. ఈరోజు కూడా ఒక కొత్త రాగం గురించి నేర్చుకుందాము. ఈ ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అనేకులకు షేర్ చేయడం ద్వారా వాళ్ళు కూడా ఉచితంగా నేర్చుకుంటారని ఆశిస్తూ ఉంటున్నాను. ఈరోజు మనము నేర్చుకునబోయే రాగం హిందోలా రాగం. ఈ యొక్క రాగం కూడా మనకి మైనర్ రాగం అంటారు. నటభైరవి రాగం నుంచి పుట్టింది. ఇది కూడా మనకి మరి మైనర్ స్కేల్ అంటాం. కాకపోతే ఇందులో సరిగమ పదనిసలు ఉండవు, ఓన్లీ 6 మాత్రమే ఉంటాయి. నటభైరవి రాగంలోని సరిగమ పదనిసల్లో నుండి రే మరియు పా తీసివేస్తే మిగిలిన స్వరాలు సగమ ధనిస, సగమ ధనిస, సగమ ధనిస, సనిద మగస, ఆ విధంగా 6 స్వరాలు మాత్రమే ఉంటాయి. ఈ రాగాన్ని మనం జన్య రాగం అంటాం. జనక రాగం అంటేనేమో అన్ని రాగాల్లో సప్త స్వరాలు ఉన్నాయి, వాటిని 8 స్వరాలు ఉన్న వాటిని జనక రాగం అంటాం. రాగాలు 5 లేదా 6 ఉంటే వాటిని, నోట్స్ 5 లేదా 6 ఉంటే వాటిని జన్య రాగం అంటాం అనమాట. ఈ రాగం మార్గుస్ రాగం అని కూడా అంటారు. హిందూ సాంప్రదాయము, భక్తి గీతాలకు పుట్టిన ఈ రాగం కర్ణాటక సంగీతంలో 20 మేళకర్త రాగం నుంచి నటభైరవి నుంచి పుట్టిన రాగం ఇది. దీన్ని పంచమవర్షిత రాగం అని కూడా అంటారు. ఇది శుభ సూచక రాగం. ఈ రాగంలో ఉన్న పాటలు చాలా ఉంటాయి. అందులో మనకి మొట్టమొదటి సాంగ్ వచ్చేసి మేము భయపడము, రెండో సాంగ్ వచ్చేసి నీకు కలిగిన దానిని చేపట్టుము, మూడో సాంగ్ వచ్చేసి చాలునయ్యా చాలునయ్యా. ఆ విధంగా సినిమా పాటలు చాలా ఉంటాయి. మనం ఓన్లీ మినిస్ట్రీకి సంబంధించింది నేర్చుకుంటాం కాబట్టి ఆ విధంగా మనకి ఎక్కడైతే 6 రాగాల్లోని నోట్స్లోని సాంగ్స్ వస్తాయో అది హిందోలా రాగానికి సంబంధించినదిగా మనము గుర్తు పెట్టుకోవాలి. మనము 6 వచ్చినప్పుడు మరి నోట్ను విడిచి నోటు ప్లే చేసుకోవాలన్నమాట. సగమ 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 దని సా సప సనిద దని సా సనిద మగస, సగమ సగమ దని సా. ఈ యొక్క రాగంలో మీరు మరి ఆ యొక్క సరళ స్వరాలు, జంట స్వరాలు ప్రాక్టీస్ చేసుకున్నట్టయితే ఈ యొక్క రాగాన్ని మీరు బాగా నేర్చుకోగలరు. ససరి గమ సగమ సగమ నిగమ గమ ప సగమ దని సా సనిద మగమ మగస, సగమ దని సా. నోట్స్ వచ్చేసి సి, డి షార్ప్ ఎఫ్, జి షార్ప్, ఏ షార్ప్, సి. ఇక్కడ మీకు వాయిస్ చూపిస్తున్నాను కాబట్టి మళ్ళీ స్క్రీన్లో డిస్ప్లేలో చూపించాలంటే కష్టమవుతుంది. చెప్పేటప్పుడే చూసి నేర్చుకోవాలి, రాసుకొని నేర్చుకోవాలని ఆశిస్తాను. ఫింగర్ ఏ స్కేల్లో ఉంటుంది. హిందోలా రాగం సి స్కేల్ వచ్చేసి సగమ దని సా
స ని ద మ గ స. షి డి షార్ప్ ఎఫ్, జి షార్ప్, ఏ షార్ప్, సి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి సి షార్ప్. సగమ సగమ. మీకు ఈజీగా గుర్తు చెప్తున్నాను. మీరు సీని రాసుకున్నారంటే దానికి ఒక్కొక్క నోటు మీరు పెంచుకుంటూ పోయారంటే అది వేరే స్కేల్ అవుతుంది అనమాట. సపోజు సిలో సి, డి షార్ప్, ఎఫ్ వచ్చింది. సి షార్ప్లో సి షార్ప్, డి షార్ప్ తర్వాత ఏమొస్తుంది ఈ, ఎఫ్ తర్వాత ఏమొస్తుంది ఎఫ్ షార్ప్, తర్వాత జి షార్ప్ తర్వాత ఏమొస్తుంది జి, ఏ షార్ప్ తర్వాత బి, సి తర్వాత సి షార్ప్. ఆ విధంగా సి స్కేల్ ఒకటి నేర్చుకున్నారంటే మిగతా అన్ని ఒక్కొక్క నోట్ పెంచుకుంటూ రాసుకుంటూ పోతారంటే అదే మనకి నెక్స్ట్ స్కేల్ అవుతుంది అనమాట. మీరు మేజర్ స్కేల్స్ తీసుకొని మైనర్ స్కేల్స్ తీసుకొని ఒక్క స్కేల్ నేర్చుకున్నారంటే మీరు మిగతా అన్నిటికీ ఒక్కొక్క నోట్ పెంచుకుంటూ పోతే అదే నెక్స్ట్ స్కేల్ అవుతుంది. సి స్కేల్ వచ్చేసి సి, డి షార్ప్, ఎఫ్, జి షార్ప్, ఏ షార్ప్, సి. సి షార్ప్ వచ్చేసి సి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, ఏ, బి, సి షార్ప్ అట్లా అనమాట. ఓకేనా. సి షార్ప్ సగమ సగమ ఓకేనా. సగమ సి, డి షార్ప్, ఎఫ్. ఇక్కడ ఏమొస్తుంది సి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్. సగమ దని సా. ఇదేమొస్తుంది సగమ దని సా. ఒక్క నోట్ పెంచుకుంటూ పోతుంది సి షార్ప్ కాబట్టి. ఓకేనా. ఆ విధంగా సగమ దని సా. సి షార్ప్కి సి షార్ప్, ఈ, ఎఫ్ షార్ప్, ఏ, బి, సి షార్ప్ నోట్స్ వచ్చేసి సగమ సగమ దని సా సగమ దని సా. తర్వాత డి, డికి ఏమొస్తుంది సి షార్ప్ తర్వాత డి. ఓకేనా. పైన ఈ వచ్చింది కాబట్టి ఇప్పుడు ఎఫ్ వస్తుంది. ఓకేనా. తర్వాత ఇక్కడ ఎఫ్ షార్ప్ వచ్చింది కాబట్టి జీ వచ్చేది. ఇక్కడ ఏ వచ్చింది కాబట్టి ఏ షార్ప్ వస్తుంది. బి వచ్చింది కాబట్టి సి షార్ప్, సి షార్ప్, డి వచ్చింది కాబట్టి డి షార్ప్. ఆ విధంగా. ఓకేనా. డికి వచ్చేసి మనకు డిఎఫ్జి, డిఎఫ్జి సగమ సగమ దని సా డి వచ్చేసి డిఎఫ్జి, డిఎఫ్జి. ఓకేనా. ఏ షార్ప్, సిడి. డి షార్ప్ అన్ని షార్ప్లే వస్తాయి. సగమ సగమ డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్. సగమ దని సా సా ని ద మ గ సా. సగమ దని సా సా ని ద మ గ సా. సగమ దని సా సగమ. తర్వాత ఈలో అన్ని మనకి ఫ్లాట్ కిస్, వైట్ కిస్ వస్తాయి. ఎందుకంటే డి షార్ప్లో అన్ని షార్ప్స్ వచ్చినాయి కదా. డి షార్ప్లో డి షార్ప్, ఎఫ్ షార్ప్, జి షార్ప్, బి, సి షార్ప్, డి షార్ప్ వచ్చింది. ఈలో వచ్చేసి ఈజిఏ సగమ సగమ పని సా సగమ దని సా. ఈలో వచ్చేసి ఈజిఏ, సిడిఈ సగమ దని సా సా. ఈజిఏ, సిడిఈ. ఎఫ్ స్కేల్ వచ్చేసి సగమ ఎఫ్, జి షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్. సగమ దని సా సా ని ద మ గ సా. సగమ దని సా. ఇది ఎఫ్, ఎఫ్, జి షార్ప్, ఏ షార్ప్, సి షార్ప్, డి షార్ప్, ఎఫ్. తర్వాత ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, ఏబి. సగమ దని సా సా ని ద. ఎఫ్ షార్ప్, ఏబి. సగమ దని సా సా ని ద మ గ సా. సగమ దని సా సా ని ద మ గ సా. ఇది ఎఫ్ షార్ప్, ఎఫ్ షార్ప్, ఏబి, డిఈ, ఎఫ్ షార్ప్. తర్వాత జి స్కేల్, జి, ఏ షార్ప్, సి.
సగమ సగమ దని సా స ని ద సగమ 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 సగమ. జీకి వచ్చేసి జీ ఏ షార్ప్ సి డి షార్ప్ ఎఫ్ జి. జీ షార్ప్ స్కేల్ వచ్చేసి మనకి సగమ సగమ పాని దని స ని ద మగ స. జీ షార్ప్ స్కేల్. నెక్స్ట్ ఏ కూడా మనకు అన్ని ఫ్లాట్ కీస్ వస్తాయి, ఎందుకంటే ఏ మైనర్ స్కేల్ వైట్ కీస్ వస్తాయి కదా. ఏ సగమ ఎఫ్ జి ఏ. ఏసిడి 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 ఎఫ్జిఏ. తర్వాత ఏ షార్ప్కి అన్ని షార్ప్లే వస్తాయి, ఏ షార్ప్ సి షార్ప్ డి షార్ప్. సగమ దని సా ఏ షార్ప్కి ఏ షార్ప్ జి షార్ప్ డి షార్ప్ ఎఫ్ షార్ప్ జి షార్ప్ ఏ షార్ప్ వస్తాయి అన్నమాట. ఆ విధంగా మనకి ఏ షార్ప్ ఏ వస్తుంది. ఏనేమో అన్ని వైట్ కీస్, ఏ షార్ప్ ఏమో అన్ని షార్ప్ కీస్ వస్తాయి. లాస్ట్ వన్ వచ్చేసి బి కూడా ఫ్లాట్ కీస్ వస్తుంది, బిడిఈ. సగమ దని స ని ద మగ స సగమ మగ స. బి స్కేల్ వచ్చేసి బిడిఈ జిఏబి. ఈ విధంగా మనకి సి నుంచి బి వరకు 12 స్కేల్స్ రాసుకొని నేర్చుకోవాలి. ఏ స్కేల్లో సాంగ్ ఉంటే ఆ స్కేల్లో మనము సాంగ్ వాయించుకోవచ్చు. ఆ స్కేల్లో మనము తరోగా వాయించుకోవాలంటే సరళ స్వరాలు, జంట స్వరాలు వాటన్నిటిని ఈ స్కేల్లో ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. ఇందులో మనం ఒక సాంగ్ నేర్చుకుంటాము. సాంగ్ పేరు వచ్చేసి మేము భయపడము. ఇది కూడా 4/4 బీట్ వస్తుంది. భజన్ 4 కానీ బౌలి 5 కానీ పెట్టుకొని ప్లే చేసుకోవచ్చు. ఒక ఆన్ చేసి సింథటిక్ స్టార్ట్ చేసి మనకు సాంగ్ ప్లే చేసుకోవచ్చు. ఫస్ట్ ఏ విధంగా వస్తుందో చూస్తాను. ఇక సాంగ్ వచ్చేసి మనకి సి షార్ప్ మైనర్ స్కేల్లో ఉంటుంది. మేము భయపడమనే సాంగ్ నేర్చుకుందాము. ఇక సాంగ్ మనకి సి షార్ప్ మైనర్ స్కేల్లో ఉంటుంది. మేము భయపడము జీ షార్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది మనకు. మేము భయపడము ఇక మేము భయపడము ఎక్కిడు యేసు చెప్పెను. చరణం వచ్చేసి జీ షార్ప్ నుంచి స్టార్ట్ అవుతుంది. దైవ భ్రష్టులమైన దైవ భ్రష్టులమైన మమ్ము దీవారాతులు దేవుడు కాచి మేము భయపడము ఇక మేము. సి షార్ప్ మైనర్ స్కేల్ ఉంటుంది ఇది.
ఈ విధంగా మనము ఈ యొక్క రాగంలో మేము భయపడమనే పాటను ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఇంకా కొన్ని సాంగ్స్ని మనం తర్వాత నేర్చుకుందాం. మొదట ఈ యొక్క రాగాన్ని మీరు నేర్చుకోవాలని ఆశిస్తూ ఉంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏ సాంగ్ కావాలని కోరినట్టయితే దాన్ని ప్లే చేయడానికి ట్రై చేస్తాను. ఆ విధంగా మీరు ఈ యొక్క ఛానల్ చూడడం మాత్రమే కాకుండా ప్రతి ఒక్కరు కామెంట్ చేసినట్లయితే, ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేసినట్లయితే అనేకులకు రీచ్ అవుతుందని ఆశిస్తూ ఉంటున్నాను. Thanks for watching this video. Praise the Lord.